నేను ప్రార్థన చేసుకొనుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో బలముగా జరిగించిన మాట ఇది. ఏమిటంటే, ఆయన సన్నిధిలో నీ శరీరముతో ఎంతగా నలపబడతావో అంతగా వాడబడతావు. మరియు అంతేగాక యేసుక్రీస్తు పెట్టిన ప్రాణము ద్వారా మనము రక్షింపబడినట్లు ఆయన పెట్టిన ప్రాణం అంతటిని మన జీవితంలో మనం అంత కృపను అనుభవించాలి. అందుకు ఆయన ప్రాణం పెట్టింది. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము. యేసుక్రీస్తు అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. మన పితరులు కూడా చూడండి, అందరూ పేతురు, స్టెఫెను, పౌలు, ఎక్కడికి వెళ్ళినా పౌలుకి దెబ్బలే తగులుతూ ఉన్నాయి. స్టెఫెను రాళ్ళతో చంపబడ్డాడు, శరీరంతో నలుపబడ్డాడు. పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. ఇంకా చాలామంది అపోస్తలులు వారి శరీరాన్ని దేవునికి అప్పగించారు, దేవుని సన్నిధిలో నలపబడ్డారు. అందుకని వారు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడ్డారు. నేను చెప్పేది ఏంటంటే అండి, మన జీవితంలో మన ఆర్థిక స్థితి అయినా, మన ఆరోగ్యపరంగా అయినా, ఇంకా రక్షణ మన కుటుంబ సభ్యులకు రక్షణ అయినా, అది దేనిని బట్టి ఉండాలంటే యేసుక్రీస్తు పెట్టిన ప్రాణమంతా అంత కృప మనం అనుభవించాలి. ఆర్థిక స్థితి అయినా, ఆరోగ్యపరంగా అయినా, స్వస్థత పరంగా అయినా మనము అంత కృప, దేవుడు పెట్టిన ప్రాణం అంతటి కృప మనం అనుభవించాలి. అందుకు ఆయన ప్రాణం పెట్టింది. యేసుక్రీస్తు పెట్టిన ప్రాణము ద్వారా మనం రక్షింపబడినట్లు ఆయన పెట్టిన ప్రాణం అంతటిని మన జీవితంలో మనము అంత కృపను అనుభవించాలి. అందుకు ఆయన ప్రాణం పెట్టింది. అంతేకాక మనం అనుబంధం, దేవునితో నీకు అనుబంధం ఆయన పెట్టిన ప్రాణం అంతటి కృపతో కూడినదే ఉండాలి. ప్రార్థన పరంగా అయినా, బైబిల్ చదువుట ఏందైనా ఆ విధముగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.